మా ఇల్లు గొట్టపోయింది, మోటార్ డ్యామేజ్ అయిపోయింది, పేలిపోయింది, కరెంటు కూడా డ్యామేజ్ వస్తే షాక్ కొడుతుంటే మేము బయటకు వచ్చేసి ప్రాణాపాయం కాదు. ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ పట్టించుకోలేదు, అయిపోయింది టైం అంటున్నారు. మా పరిస్థితి ఎవరు చేసుకుంటారండి? సచివాలయం అంటే ఇక్కడికి చేసుకోమన్నారు, ఇక్కడికి వెళ్ళమన్నారు. మీరు చేసాము, ఏం చేస్తే ఇక్కడ ఉంటే మేము రాస్తాం టైం అయిపోయింది వెళ్ళండి అని మమ్మల్ని బయటకు వెళ్ళిపోస్తున్నారు. మాకు రాక మేము అల్లాడుతున్నాం. మాకేంటి ఈ పరిస్థితి? మరి మేము మోటార్ బాగా చేయించుకోవాలా, మళ్ళీ కరెంటు పెట్టుకోవాలా, ఎక్కడి నుంచి వస్తుంది? మేము బాధల్లో ఉండవు. మరి మీరు ఎక్కడ న్యాయం చేయకపోతే కలెక్టర్ కాడ ఎక్కడ చేస్తారు? ఇంచిపేట నుంచి వచ్చాను సార్. మునిగిపోయింది సార్, అన్ని కూడా పాడైపోయినాయి. అప్లై చేశాను సార్, కానీ రాలేదు. అందుకనే ఇప్పుడు దాని నిమిత్తమే వచ్చాము సార్. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం, ఇప్పుడే వచ్చాము సార్. జస్ట్ వెళ్ళి కలుద్దామని. అసలు ఏమంటారని మా పక్కన వాళ్ళకి కూడా పడ్డాయి సార్, కానీ మాకు మాత్రం మమ్మల్ని పట్టించుకోలేదు. అన్ని పాడైపోయినాయి, రానోళ్ళకి అసలు లేదు. మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? కొంచెం మాకు స్వాతి అండి, రామలింగేష్ నగర్ అండి. వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి, ఇవ్వని వాళ్ళకి అసలు ఏమీ ఇవ్వట్లేదు. మొన్న వరద వచ్చినప్పుడు కూడా వెనకాల వాళ్ళకి ఏదో అన్నారు, కానీ వెనకాల వాళ్ళకి ఏం రాలేదు. కట్ట మీద అన్ని ఇచ్చేసారు, వెళ్ళిపోయారు. వెనక నుంచి మాత్రం ఏమీ రాలేదు, అసలు ఏమీ అందలేదు కూడా. నిండా ఇల్లు మునిగిన వాళ్ళకి కూడా ఏమీ రాలేదు. పైనుంచి ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు, కింద చేసే వాళ్ళు సరిగ్గా చెయ్యట్లేదు. కనీసం రాసుకోవటానికి కూడా సరిగ్గా రావాలా, అది పరిస్థితి. చంద్రకళ, వించిపేట వంట. దానికోసం ఇంకా నేను సచివాలయానికి వెళ్ళామండి. సచివాలయానికి వెళ్ళాం, వాలంటీర్ని అడిగితే ఎక్కడ మ్యాపింగ్లోనే అక్కడే అంటుంది. మేము కొత్తగా వెళ్ళాం, మ్యాపింగ్లోకి ఎక్కలేదు, ఎవరు ఇది పట్టించుకోవట్లేదు. అడుగుతుంటేనేమో టైం అయిపోయింది అంటున్నారు. ఇంకో కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వెళ్ళలేదండి, ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇప్పుడే ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టమంటారు. రామకృష్ణపురం అండి, 2వ లైను. అందరికి వచ్చినాయి అండి. మా లైన్ లో మాకు మ్యాప్ ఇవ్వలేదు అంటున్నారు మా వారిది. మళ్ళీ నేను అప్లికేషన్ పెట్టాను, మ్యాప్ చూపిస్తుంది అంటున్నారు, డబ్బులు పడలేదండి. ఇప్పుడు 4వ సారి మేము పెడతాం అప్లికేషన్, సమాధానం లేదు. గంధాలయంలో వెళ్తుంటే వాళ్ళు మ్యాప్ కనపడుతుంది అన్నప్పుడు మరి వేయాలి కదండి, డబ్బులు పడాలి కదండి, పడట్లేదు. ఇప్పుడు మళ్ళీ పెట్టామండి, తీసుకుంటున్నారు, బయట నుంచే తీసుకుంటున్నారు. 10 రోజులు ఎంక్వైరీకి వస్తాను అంటున్నారండి. మేము వెళ్ళి ఎదరికెళ్ళి రాత్రి మా రోడ్డుకి వచ్చారండి. వస్తే అడిగితే సమాధానం చెప్పట్లు పడతేలమ్మా అంటున్నారండి. అన్ని పాడైపోయినాయి, ఫ్రిడ్జ్ పాడైపోయింది, వాషింగ్ మిషన్ పాడైపోయింది, పరుపులు పాడైపోయినాయి, బళ్ళు 2 పాడైపోయినాయి. ఇప్పుడు చూడాలి కదండి వాళ్ళు ఎంక్వైరీకి వచ్చి. నా పేరు షకిలా అండి, రామకృష్ణపురం 2వ లైన్. మా ఇల్లంతా మునిగిపోయింది, కిందండి రేకుల షెడ్ అండి. డబ్బులు రాలేదండి, ఆ సచివాలయం ఏమైనా పట్టించుకోవట్లా. ఇక్కడికి వస్తే 10 రోజులు అంటున్నారు. అసలు ఏం అర్థం కావట్లేదు. మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? 4 సార్లు ఇచ్చాం, ఇప్పటికి 4 సార్లు ఇచ్చామండి. ఇప్పటికి తిరుగుతూనే ఉన్నాం, ఇప్పుడు అసలు డబ్బులే రావలేదు. రాణిగారి తోటలో భూపేష్ గుప్తా ఇల్లు తీసేసిన వాళ్ళు ఇల్లు ఇచ్చారు, కానీ పక్కన ఇంకో పాక ఉంది మా పెద్దమ్మ వాళ్ళకే. కనీసం ఇంత మటుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి అని అడిగిన వాళ్ళు లేరు. వాళ్ళ అక్కడ చుట్టుపక్కల అందరికీ డబ్బులు పడినాయి, కానీ మాకు మాత్రం డబ్బులు పడలేము. మా వాళ్ళు పేదవాళ్ళు, 60 సంవత్సరాలు వచ్చిన ముసలాళ్ళు ఇద్దరే బతుకుతున్నారు, ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. కనీసం వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళకి ఇవ్వాలిగా. ఎందుకని ఇవ్వట్లేదు? సచివాలయానికి వెళ్తేనేమో మేము వేసామని చెప్తున్నారు, మేము వస్తాయమ్మా అంటున్నారు, వాళ్ళకి ఇంకా రాలేదు. ఏంటి మరి పరిస్థితి? అంటే పక్కన వాళ్ళకి అంతా ఇదిగా ఉన్నారు, ఇల్లు తీసేసే వాళ్ళు మొత్తం తీసేయాలి. అది మొత్తులు భూలక్ష్మి అండి, పేట నెట్ సెంటర్ రోడ్లో ఇల్లంతా మునిగిపోయింది. 2 వారాల క్రితం వచ్చారంటే అప్లికేషన్ పెట్టాం, ఇంటికి వచ్చారు, పేరు అడిగారు. నేను హాస్పిటల్ వెళ్ళా బాగలేక, వెళ్ళాక వచ్చారంట. మళ్ళీ సత్యనారాయణకి వెళ్తే మీ కార్డులు, ఆధార్ కార్డుకి బ్యాంక్ కార్డుకి లింక్ అయింది అవ్వలేదంటే ఆడ 3 రోజులు తిరిగి చేపించా. ఏది డబ్బులు వల్ల అది తిరుగుతా ఉన్నాను, బాగోలేదు, నా కిడ్నీ ప్రాబ్లం. తిరుగుతున్నాం డబ్బుల వల్ల. మా ఇల్లు వచ్చారుగా, చూసుకున్నారు, పేరు బత్తులు భూలక్ష్మి అని పిలిచారు. నాకు కాలు బాగలేక హాస్పిటల్ వెళ్ళాను. మరి ఏది అప్లికేషన్లు పెట్టాము. మరి ఇన్ని చేసినా కానీ మాలాంటి ముసలి వాళ్ళకి బాగలేని వాళ్ళకన్నా పడాలి కదా అయ్యా, చెప్పు. బాగోలేదు, పెట్టేవాళ్ళు లేరు. ముద్ద దాసరి శాంతి, రాజేశ్వరపేట నుంచి. మా ఇల్లు టీవీ బల్ల నిండిపోయింది, అయినా రూపాయి ఇవ్వలేదు మాకు. మరి అందరికీ ఇస్తాను, మాకు ఎందుకండి? మా ఇల్లు నిండిపోయింది కదా, చుట్టూ వచ్చానికి వచ్చి ఇంట్లో దిగిపోయింది, నీళ్లు నిండిపోయింది, పారిపోయాం.
మరి ఇల్లన్నీ తడిచిపోయింది. మరి మాకు డబ్బులు ఎందుకు ఎత్తల్లా? పిల్ల కూడా పసి పిల్ల చచ్చిపోయింది. వాళ్ళకి వరదలు తీసుకొని వెళ్తుంటే ఆయాసం ఎక్కువైపోయి చచ్చిపోయింది. ఆ కాడిపాడు దగ్గర అడిగితే రమణ దగ్గరికి మీరు తీసుకొచ్చి ఆ వాళ్ళలో పడి వచ్చి ఆ పిల్లల్ని చీపిస్తా అంటే పోలీసులు కేసు రాసుకుంటే అప్పుడు ఎత్తారంట. ఎవరంట చిన్న పిల్లని వద్దులే అన్నిటికీ దేవుడే ఉండాలని అట్నుంచే భూస్థాపన చేసాం పిల్లని. మరి అంత అన్యాయం అంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఇల్లు చూసుకున్నారు. అన్ని తడిచిపోతాం చూశారు. పై వాళ్ళకి ఇచ్చిపోతున్నారు. ఇదేదో కొద్ది గట్టిగా చెప్పండి. చేసాము ఏమో కాగితాలు ఇచ్చాము, ఏం చెప్పలా. ప్రశాంతి నగర్. నేను చదువుకున్నానన్నా. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఫామ్స్ రాసుకోవడం రాదు. చదువుకున్నాడే రాయాలిగా. మరి చదువుకున్నాడు డబ్బులు పడట్లా. వాళ్ళకి ఎలా పడతాయి? ఫామ్ రాయలేరు, వాళ్ళు ఏం చేసుకోలేరు. వాళ్ళకి ఎలా పడతాయి డబ్బులు? చదువుకున్నాడు రాస్తేనేగా. ఇప్పుడు రాసేవాళ్ళు కూడా తీసుకెళ్లి స్టేషన్ లో పెడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నా చెప్పండి మీరే. ఇప్పుడు ఏమో రాయడం రాదు, ఏమో వచ్చి రాపించుకుంటుంది. మేము రాస్తేనే కదా ఏమో పడుతున్నాయి. అదేమంటే మీరు రాయటం వల్లే ఇక్కడ అందరూ గుంపు కొడుతున్నారు, సర్క్యులేషన్ అంతా ఇక్కడ ఆగిపోతుంది అంటున్నారు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి నెల నెల డబ్బులు వస్తాయి, వాళ్ళు జీతంతోనే పనిచేస్తున్నారు. మరి నిరుద్యోగులు ఉంటారు, వాళ్ళకి ఎలా మరి? ఇప్పుడు వాళ్ళు వేస్తా అని భరోసా ఇచ్చారు కదా, అందుకనే వీళ్ళు రాసుకుంటున్నారు. తప్పన్నా రాయటం? అది చెప్పండి మీరు. ప్రెస్సే కదా మరి. కండ్రికే మునిగిపోయిందండి. వెళ్ళామండి. చేసామండి. రాలేదండి మాకు ఇంకా. కలెక్టర్ ఆఫీస్ ఇచ్చాము, అప్లికేషన్లు ఇచ్చాము. తీసుకున్నారు అంతే, చెప్పలా. రత్నం కండ్రికమ్మ. అది మొన్న పెట్టాము, పెడితే ఫోటో తీసుకున్నారు. తీసుకొని కూడాను డోర్ లాకని వచ్చింది అటు ఫోన్లోని. ఇప్పుడు వచ్చి పెట్టమన్నారు. అక్కడికి వెళ్ళాం, సచివాలయం వెళ్తే వాళ్ళు గసిరేశారు. పద్దాకు వస్తారేంటి? మేము పిల్లలు మానేసి మేము ఇక్కడ ఉద్యోగాలు చేస్తాను మీ నుంచి అని అన్నారు. కానీ ఇంకా రాయలేదు. అరే ఇక్కడికి వెళ్ళమని ఆయనే చెప్పాడు. వచ్చాను, పెట్టాను. నా పేరు అబ్దుల్ రజాక్ అండి. మా మొత్తం ఇల్లు అంతా డ్యామేజ్ అయింది. ఫస్ట్ టైం సచివాలయం అన్నారు. అక్కడ నుంచి అంటే మా అమ్మగారు బాగోపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. అక్కడ పెద్ద ఆపరేషన్ చేసి అక్కడ ఇదిగా ఉంటే అక్కడే ఉన్నాం. ఒక వరదలు వచ్చిన కానీ అక్కడే ఉన్నాము. ఇక్కడ రాస్తున్నారని తెలియదు. మళ్ళీ అక్కడికి వెళ్తేనేమో పోస్ట్ ఆఫీస్కి అన్నారు. పోస్ట్ ఆఫీస్కి పోతే మళ్ళీ ఎమ్మెల్యే ఆఫీస్ అన్నారు. మళ్ళీ ఎమ్మెల్యే ఆఫీస్కి పోతే మళ్ళీ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ అన్నారు. మా ఇల్లు మొత్తం నాశనం అయింది. మా అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు. ఇంతవరకు ఏమీ వచ్చినట్టుగా ఏమీ లేదు. మేము రెంట్కుంటాం, గ్రౌండ్ ఫ్లోర్ మాది. అసలు రావాల్సిన వాళ్ళకి రావడం లేదు, కానీ ఎవరికో రాని వాళ్ళకి వస్తున్నాయి. ఏమి డ్యామేజ్ అవ్వని వాళ్ళకి వస్తున్నాయి. అసలు మెయిన్ హక్కుదారులకి అయితే వాళ్ళకి రావడం లేదు అనమాట. మరి ప్రభుత్వం మరి దీనికి ఏం స్పందించిందో ఏంటో తెలీదు. ఇంతవరకు అయితే భరోసా ఇచ్చినట్టుగా ఏం తెలియట్లా. బుడవేరు విజయలక్ష్మి. బుడవేరు అంతనే రామకృష్ణాపురం. మాకు బడ్డీ సగం పైన నీళ్ళు వచ్చినాయండి. ఆయన మున్సిపల్ పని లేదు, లైసెన్స్ లేదని చెప్పేసి రాసుకోలేదు. తర్వాత ఇంటికి పెట్టుకున్నాము. ఇంటికి పెట్టుకుని 4 సార్లు అప్లికేషన్ పేరు వచ్చింది అంటున్నారే తప్పితే ఏమీ లేదు. ఇక్కడికి వచ్చి 2 సార్లు అప్లికేషన్ పెట్టాము, ఎంక్వైరీ లేదు, ఏమీ లేదనమాట. మళ్ళీ వచ్చి పెట్టాము. ఇప్పుడు 10 రోజులకి ఎంక్వైరీకి వస్తారని చెప్పి అంటున్నారు. ఏం నమ్మాలో తెలియడం లేదు. వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, పేర్లు మార్చి పెట్టుకుంటున్నాం అంటున్నారు. రాని వాళ్ళకి మా లాంటి వాళ్ళకి అసలు ఏమీ లేదు. కొట్టులో సరికి మొత్తం పాడైపోయింది. వైఎస్ఆర్ కాలనీ అండి, జయపూర్. నా పేరు గజ్జల సరస్వతి అండి. వైఎస్ఆర్ కాలనీ అండి, జయపూర్ 64వ బ్లాక్ కింద బ్లాక్ అండి. అందరూ మునిగిపోయి మేము హాస్పిటల్ పాలైపోయి ఉంటామండి. మొన్న 5 రోజుల క్రితమే కడుక్కున్నాను నేను. మొత్తం ఆగమాగం అయిపోయింది, మొత్తం పోయింది. నాకు అసలు డబ్బులే రాలేదు ఇంటి మీద. మరి ఇదే సచివాలయం వెళ్ళా, ఇక్కడ 3 సార్లు పెట్టాను కాగితాలు. ఇక్కడ 3 సార్లు ఇచ్చాను. సచివాలయం వెళ్ళాను, ఎవరు కూడా లిస్ట్ లో లేదంటున్నారు, కొంతమంది లిస్ట్ లో ఉందంటున్నారు. నేను హాస్పిటల్ పాలైతే డోర్ లాక్ అని వేసారంట వాలంటీర్లు. మరి నా పరిస్థితి ఏంటి సార్? కట్టుబట్టలతో ఉన్న ఉద్యోగం ఉంది కాబట్టి నేను నిలబడ్డా, లేకపోతే చచ్చిపోయా. ప్రదర్శన మాది. పిల్లలు జల్లలు అందరూ కూడా మునిగిపోయి ఉండవు. వైఎస్ఆర్ కాలనీ తెలుసుకోండి, కింద పోరండి.
డబ్బులే పడలేదు సార్, ఇంత మటుకు నాకు డబ్బులే పడలేదు, ఇంటి మీద డబ్బులు పడలేదు.